మీరు సెవెంత్కి డిస్కంటిన్యూ చేసి ఇక్కడ ఫ్యామిలీ నుంచి మదర్ కూడా ఇక్కడే ఉండేవాళ్ళు, మీ దగ్గరే ఉండేవాళ్ళు కాదు? మదర్ రాజోల్లో ఉండి నన్ను వేరే వాళ్ళ ఇంట్లో పెట్టారండి. అదే వాళ్ళ ఇంట్లో 2-3 months ఉన్నాను. తర్వాత అప్పుడు మదర్ మళ్ళీ ఇంకా వద్దు అందరం కలిసి ఉందాం బెటర్ అని చెప్పి మదర్ రాజోల్ నుంచి ఒక చిన్న ఇల్లు తీసుకుని నేను తమ్ముడు మదర్ ఉండేవాళ్ళం. నాన్నగారు రాజోల్లో ఉండేవాళ్ళు, డాడీ రాజోల్లో ఉండేవాళ్ళు. సో డాడీ అప్పుడప్పుడు వస్తుండేవాళ్ళు, వెళ్తూ ఉండేవాళ్ళు. సో మేజర్గా అమ్మ పాట ఎక్కువ అండి, ఎందుకంటే డాడీ కంటే కూడా మమ్మీ కొంచెం తెలివిగా వ్యవహరించడం, చిన్న వడ్డీ వ్యాపారం అప్పుడు ఆ రోజుల్లో ఆర్టీసీ డ్రైవర్లకి వీళ్ళకి వాళ్ళకి ఏదో అప్పులు ఇచ్చి రూపాయి వడ్డీలో అట్లా మమ్మల్ని పెంచుతూ ఉండేదాన్ని. నేను అందొచ్చే వరకు అమ్మ చూసుకున్నారు. వన్స్ నేను క్లిక్ అయిన తర్వాత అప్పట్లో నాకు రెమండేషన్ అందరికీ 300 అయితే నాకు 500 అండి నా ఫ్రెండ్ క్యారెక్టర్స్లో కూడా. సో నాకు 1000 వాళ్ళు 500కి వచ్చేసరికి నాకు 1000 అయిపోయింది అనమాట. అంటే ఫుల్ డిమాండ్లో చేసేదాన్ని ఏ క్యారెక్టర్ అయినా సరే. తర్వాత ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి సిస్టర్ క్యారెక్టర్లకి ప్రమోషన్ వచ్చింది నాకు. కొంచెం సిస్టర్ క్యారెక్టరు, కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అట్లా చేసేదాన్ని. నేను 89లో వెళ్ళాను సార్. 90కి నాకు ఆల్మోస్ట్ నేను చాలా సినిమాలు చేసేసాను. అయ్యప్ప సమాహత్యంలో ఒక శరత్ బాబు గారికి వైఫ్, ఒక చిన్న పిల్లలకి 2 పిల్లలకి మదర్గా చేసి శబరిమల వెళ్ళి దేవుడు దర్శనం చేసేసుకున్నా ఆ వయసులోనే. అట్లా పికప్ అయిపోయాను అనమాట అండి బాగా. తర్వాత సిస్టర్ క్యారెక్టర్లో క్షణానికి వచ్చేటప్పటికి నేను సెకండ్ హీరోయిన్గా లేదా హీరోయిన్గా చేస్తాను అంతే తప్ప ఉత్తుత్తి క్యారెక్టర్లు చేయను అనే స్టేజ్కి ఎదిగాను అనమాట. క్షణంలో నువ్వు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ అమ్మ అని చెప్పి తీసుకొచ్చి పెట్టుకున్నారు. యాక్చువల్గా అంటే పాపం వర్మ గారికి తెలీదు, వర్మ గారు ఓన్లీ సెలెక్ట్ చేశారు ఈ అమ్మాయి కావాలని. ఆ 100 మంది వెళ్తే నన్ను సెలెక్ట్ చేశారు, నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను. మగాళ్ళు ఆడవాళ్ళు కలిపి 100 మంది వెళ్ళాం మా సినిమాకి చెన్నైలో అనమాట. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది క్షణం సినిమాకి నేను, అమ్మ కూడా రాలేదన్నమాట. సో ఆ మూవీలో సెకండ్ హీరోయిన్ అని తీసుకొచ్చారు. అదే నా కోపం మీకు వర్మ గారి మీద. వర్మ గారి మీద కోపం లేదండి పాపం. ఆయన ఏంటంటే ఆయన కళ్ళు అసలే పెద్దవి ఉంటాయి. నేను స్టార్టింగ్ స్టేజ్ వెళ్ళడం ప్రతి సినిమాకి అమ్మ వచ్చేవాళ్ళు నాతో పాటు. ఫ్లైట్ వల్ల అమ్మని తీసుకురాకుండా నన్ను ఒక్కదాన్నే పంపించారు ఆ ఊరు నుంచి, చెన్నై నుంచి హైదరాబాద్. సో ఆ రోజు షూటింగ్ వెళ్ళగానే వర్మ ఇట్లా చూస్తున్నాడు, ఇలా అంటున్నాడు. నేను టేబుల్ ఇక్కడ కూర్చుని ఉంటా, శ్రీదేవి నా పక్క టేబుల్ అనమాట. ఇట్లా అనుకుంటూ చూస్తుంటే అమ్మ వీడు కొంత వినుంటాం కదా మన ఊర్లోంచి వచ్చినప్పుడు, ఇండస్ట్రీ అంటే ఇట్లా ఉంటుంది, ప్రతివాడు ఇలా చేస్తాడు, అట్లా మాట్లాడతాడు, ఏదో ఒకటి ఆశిస్తాడు, మోసం చేస్తాడు, ఇవన్నీ వినేసా. చిన్నప్పుడు మన ఊర్లో సినిమాలు చేసేటప్పుడే వైవిజయ్ గారు వీళ్ళందరూ కూర్చోబెట్టి నాకు బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చేసారు. సో నేను అది చేయకూడదు అనే ఒక ఇది ఉంటుంది కదా, అమ్మో వీడు ఇలా చూస్తున్నాడు, అమ్మ కూడా రాలేదు ఇప్పుడు ఎలాగని చెప్పేసి పొలమని ఏడుపు. నేను సినిమా చేయని మా ఇంటికి వెళ్ళిపోతానని. అప్పుడు శ్రీనాశ్వర గారు వాళ్ళు కూర్చోబెట్టి, తల్లి నువ్వు కుర్చీలో లేవు, అయినా చూడు అక్కడే చూస్తున్నాడు ఆయన, నిన్ను చూడట్లేదు, ఆయన సీన్ ఆలోచించుకుంటున్నాడు, అది ఇదని కన్విన్స్ చేసి ఆ సినిమా చేయించారనమాట. అంటే 14-15 years సార్. అప్పుడు ఏం తెలుస్తుంది చెప్పండి. కాకపోతే కొంగతాడిలాగా పొడుగ్గా ఉండేదాన్ని, రేవులో తాడి చెట్టు అంటారు కదా అట్లా పొడుగ్గా ఉండేదాన్ని. నేను 6th జాయిన్ అయినప్పుడు 10th అమ్మాయిలు వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు నన్ను, మన అంత అమ్మాయి 6 చదువుతుందంట అని. అట్లా ఉండేదండి. క్షణానికి ఒక సెకండ్ హీరోయిన్, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లోకి షిఫ్ట్ అయ్యాను. అయితే అప్పటికి మీకు హీరోయిన్ అవకాశాలు ఏం రాలేదా? బిగినింగ్ రాలేదు సార్. బిగినింగ్ అసలు మనం ట్రై చేయడమే ఫ్రెండ్ క్యారెక్టర్లు, ఏదొస్తే అది. ఇప్పుడు రెంట్ కట్టాలి సార్, అమ్మ మేమందరూ ఫుడ్ తినాలి, ఊర్లోంచి అన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేసాం అనుకోండి, ఊర్లో ఏం చేస్తాం, రేపు పొద్దున్న ఇక్కడ సక్సెస్ అవ్వలేదు, ఊరికి వెళ్ళాలి, అన్నీ అమ్ముకుని ఇక్కడికి వస్తే మళ్ళీ ఎలా బతుకుతాం. ఫస్ట్ నుంచి నేను కొంచెం జాగ్రత్త పర్రాలనే సార్. ఈ రోజు ఇలా స్టాండ్ తీసుకుని మీతో ఇంకా ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నాను అంటే నాతో వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, నాతో ఫ్రెండ్ క్యారెక్టర్ యాక్ట్ చేసిన అమ్మాయిలు ఎక్కడున్నారో తెలియదు, నాతో పాటు చాలా మంది హీరోయిన్స్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు ఇప్పుడు. రైట్ సార్. కానీ నేను ఇంకా మీ ముందు ఉన్నాను, మీరు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో ఎప్పుడు కూడా నా పేరు ఉండాలి, డబ్బు జాగ్రత్తగా పెట్టుకోవాలి, లగ్జరీనే కానీ జాగ్రత్తే. అట్లా ప్లాన్ చేసుకుంటూ వచ్చి ఈ రోజు ఇలా ఉన్నాం. కానీ ఫస్ట్ లో మీరు సాఫ్ట్ గా ఉండేవాళ్ళు కదా చాలా. ఇప్పుడు రెబల్ కానీ మీరు అసలు రెబల్ అమ్మో అస్సలు. నిరోష ఈ మధ్యకాలంలో నాతో కలిసిందనమాట. ఏంటి ఇంత చేంజ్ అసలు. అప్పుడు తన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినప్పుడు సీన్ అయిపోతుంది కదా, సీన్ అయిపోతే నేను వెళ్ళిపోయి ఎక్కడో ఒక మూలన కూర్చునేదాన్ని అనమాట. అసలు ఎవరికి కనిపించేదాన్ని కాదు, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఎందుకంటే ఎవరితో మాట్లాడితే ఏమంటాడో తెలియదు. ఏదన్నా అడిగిన దాకుండా ఎస్ ఆర్ నో అంటే
ఎస్ అంటే ప్రాబ్లం లేదు వాడికి, నో అంటే ప్రాబ్లం, నా మీద కక్ష సాధిస్తాడు లేదా ఇంకోటి చేస్తాడు. మనకి ఎందుకు వచ్చి అసలు ఆ ఛాన్సే ఈ రోజు వరకు ఎవరికి ఇవ్వలేదు. ఎస్ సార్ నో చెప్పే ఛాన్స్ ఈ రోజు వరకు ఎవరికి ఇవ్వలేదండి, అంటే అడిగే ఛాన్స్ ఇవ్వలేదు నేను. అయితే నీరోష అంటుంది, హేమే ఇది వరకు ఎక్కడున్నామంటే మేము అందరం వెతుక్కునే వాళ్ళం, ఇప్పుడు హేమ ఎక్కడంటే 3 కిలోమీటర్ల అవతలు ఉంటే కూడా అది కదా అక్కడ ఉంది హేమ అని చెప్పే స్టేజ్కి ఎదిగిపోయి అసలు ఏంటి చేంజ్ ఏంటి అది ఇది అని అన్నది. ఆఫ్టర్ మ్యారేజ్ ఒక ధైర్యం వచ్చేసిందని. ఓకే, నేను మ్యారేజ్ చేసుకున్నాను, నాకు నా హస్బెండ్ ఉన్నారు, దిస్ ఇస్ మై ఫ్యామిలీ. సో ఇప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడరు, మాట్లాడినా నేను సమాధానం చెప్పగలను. అప్పుడు సమాధానం చెప్తే సినిమాలు ఉండవు, సినిమాలు ఉండకపోతే నేను ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని అంట్లు తోకుంటూ కూర్చోవాలి. సో అప్పుడు ఆ ఇంటెన్షన్, ఆ భయం అలా ఉండేదండి. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం ధైర్యం వచ్చింది. మ్యారేజ్ తెలుసు కదా, మ్యారేజ్ అయిన తర్వాత లవ్ మ్యారేజ్ అయిన తర్వాత 7 years యాక్ట్ చేయలేదు. ఆ 7 yearsలో నాకు ఇంకా ధైర్యం రావడానికి కారణం చెప్తున్నాను. ఆ 7 years గ్యాప్లో నా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ డైరెక్టర్లు అయిపోయారు. లైక్ కృష్ణవంశీ, పూరి జగనన్నయ్య, రమణ, ఉత్తేజ్ మన తేజ, తర్వాత అందరు రామ్ గోపాల్ వర్మ బ్యాచ్ డైరెక్టర్లు అయిపోయారు, శివనాష్ట గారు డైరెక్టర్లు అయిపోయారు. అట్లా అందరూ నా డైరెక్టర్లు చాలా మంచి డైరెక్టర్లు అండి. ముత్యాల సుబ్బయ్య గారు, వైన ఐశ్వరావు గారు, సో సాఫ్ట్ అండ్ స్వీట్ డైరెక్టర్స్ అనమాట. పెద్దగా రాఘవేంద్రరావు గారు లేకపోతే ఇంకొక అలాంటి జోన్లోకి వెళ్ళలేదు నేను ఎప్పుడు. సో నా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ డైరెక్టర్లు అయిపోయారు. సో అప్పుడు ఇంకా ధైర్యం కదా, హీఈస్ మై ఫ్రెండ్. ఇంకా నాకు థ్రెటనింగ్సో లేదా ఇంకొకటో ఉండవు, ఎందుకంటే వీళ్ళతో 10 years ట్రావెల్ అయిపోయాను నేను ఆల్రెడీ. క్షణక్షణం నుంచి 7 years గ్యాప్ అంటే ఆల్మోస్ట్ 9 years ట్రావెల్. సో అందరూ నా వాళ్ళే, ఏంట్రా అంటే ఏంటి అనుకునే ఫ్రెండ్షిప్ మా అందరిదిని. సో మళ్ళీ 7 years గ్యాప్ తర్వాత నేను యాక్ట్ చేస్తాను అనే దానికి వచ్చినప్పుడు కృష్ణవంశీ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారనమాట. అంటే గ్యాప్ మీరు అనుకున్నారా? అంటే యాక్చువల్గా మ్యారేజ్ తర్వాత ఇంట్లో వద్దన్నారు, వాళ్ళ ఇంట్లో వద్దన్నారు, జాన్ గారు వాళ్ళ ఇంట్లో వద్దన్నారు. తర్వాత ఇంకా జగనన్నయ్య, వంశీ వీళ్ళందరూ నాతోనే ఉన్నారు, ఎందుకంటే జాన్ కూడా ఇండస్ట్రీ పక్షే కదా. సో అందరు నాతోనే ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా కష్టమైతే నేను, నాకు ఏదన్నా అయితే వాళ్ళు అందరూ గెట్ టుగెదర్గానే ఉండేవాళ్ళు ఎప్పుడూని. సో జాన్ గారు వాళ్ళు కొన్ని రోజులు అంటే సరే నాకు ఓకే అనిపించింది, నాకు ఇండస్ట్రీ సరే సెటిల్ అయ్యాను కదా, ఓకే ఆ అబ్బాయి సంపాదిస్తే మనం కూర్చొని తినొచ్చు, ఓకే యాజ్ ఏ హౌస్ వైఫ్గా అట్లా ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు కూడా చూడండి, మా హస్బెండ్కి వచ్చే సంపాదనలో డబ్బులు దాసి 1 yearలో నేను ఇల్లు కొనుక్కున్నా. రెంట్ ఇల్లు కాకుండా ప్రతి నెల రెంట్ కట్టడం అంటే కష్టంగా ఉండేది. జాన్ ముందు డబ్బులు తీసుకురాగానే 2,000 తీసుకొచ్చినా 3,000 తీసుకొచ్చినా పాల బిల్లు 150 రూపాయలు, కూరగాయలకి 500, ఇట్లా ఒక్కొక్క పేజ్లో హెడ్డింగ్ రాసేసి పేజ్లో పెట్టేసేదాన్ని. నన్ను ఎవ్వడు నువ్వు అప్పున్నావు ఇవి అని అడగకూడదు. ఓకే, చిన్నప్పటి నుంచి అనమాట నేను మెయింటైన్ చేసేదాన్ని. అంటే స్వీట్ షాప్లో మెయింటైన్ చేసేదాన్ని, మా స్కూల్ బయట మిరపకాయ బజ్జీ వాళ్ళతో అకౌంట్ మెయింటైన్ చేసేదాన్ని. అవన్నీ ఉంటాయి, కానీ టక్ టక్ అని ఇచ్చేయాలి. మళ్ళీ ఇవాళ తీసుకున్నా అంటే రేపు వెళ్ళిపోవాలి. నేను తీసుకునేటప్పుడు అంత ఖచ్చితంగా తీసుకుంటాను, ఇచ్చేటప్పుడు అంత ఖచ్చితంగా ఇస్తాను అనమాట. అది ఫస్ట్ నుంచి అలవాటు. అట్లా అప్పుడు ఒక 4,000 ఎక్కువ వచ్చింది అనుకోండి, అది సేవింగ్లో పెట్టేసేదాన్ని. ఇంకా అది మర్చిపోతాను, మళ్ళీ ఈ నెల కష్టం వచ్చిందని తీయను. సో మళ్ళీ అగైన్ తను తీసుకొచ్చిన దాంట్లో టకటకటక అని క్లియర్ చేసుకున్నాను. 2 లక్షల అప్పు కోసం 15-20 రోజులు ఒక ఏమంటారు లోన్స్, నాకు పర్సనల్ లోన్స్ వాళ్ళే ఇస్తారు. ఎందుకంటే నార్మల్ లోన్ ఇవ్వదు, మాకు ఐటీ లేదు అప్పుడు, జాన్ గారికి లేదు నాకు లేదనమాట. సో అందుకని బ్యాంక్ లోన్స్ రావు. ఈ ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు కదండి, మామూలు ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు, మా అంకుల్కి తెలిసిన వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టా. 2 లక్షల కోసం అతను ఎప్పుడు వస్తాడో తెలీదు, రేపిస్తాను, ఎల్లుండి ఇస్తారు, అవతల ఎల్లుండి ఇస్తే ఈ పేపర్ కావాలి, ఆ పేపర్ కావాలి, ఇది కావాలి, అది కావాలని 15 రోజులు తిప్పించారండి. 15 రోజులు అలా కూర్చునేదాన్ని.